హలో ఆల్, నేను మీ డాక్టర్ శ్రీపద్ జయచందర్, కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ సర్జన్ అండ్ ప్రొక్టాలజిస్ట్, ఉమా పైల్ ఫిస్టులా కేర్ అండ్ ఉమా డెంటల్ కేర్ ఖమ్మం. ఈ కాలంలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఎక్కువగా మాట్లాడాల్సిన టాపిక్ ఏంటంటే, దేని గురించి ఎక్కువగా మాట్లాడాలంటే కాన్స్టిపేషన్. దీనికి తెలుగులో మలబద్ధకం అంటూ ఉంటారు. ఈ టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ కాన్స్టిపేషన్ గురితో ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి జీవితకాలంలో పైల్స్ రావడం, ఫిస్టులా రావడం, లేదా ఫిషర్ అంటే మలద్వార సంబంధించిన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి ప్రతి దానికి కారణం కాన్స్టిపేషన్గానే ఉంటుంది. ఈ కాలంలో ఎర్లీ మార్నింగ్ లేవగానే బాత్రూమ్కి కంఫర్టబుల్గా వెళ్ళటం అనేది చాలా వరకు తగ్గిపోయింది. అంటే బాత్రూమ్కి ఫ్రీగా వెళ్ళటం అనేది వాళ్ళకి పెద్ద టాస్క్ లాగా అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, మోషన్ వాళ్ళు ఒక్కసారి ఫ్రీగా వెళ్ళలేదు అంటే ఆ రోజంతా కూడా కడుపులో డిస్కంఫర్ట్ ఉండడం, ఇరిటేషన్ ఉండడం, ఆ రోజంతా కూడా అనీజీగా ఉండడం, దేని మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం అనేది మనం 85 to 90% పీపుల్లో మనం ఈ ప్రజెంట్ ఉన్న ఏదైతే ఉందో వీటిలో కంపల్సరీ అందరిలో చూస్తూ ఉన్నాం. ఇవి మెయిన్గా రావడానికి కారణాలు తెలుసుకోవడం వల్ల లాభం ఏంటంటే, ఈ కారణాలు వదిలేయడం వల్ల మన కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయొచ్చు. దానివల్ల ఫ్యూచర్లో వచ్చే పైల్స్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, ఆ ఫిషర్ ప్రాబ్లమ్స్ కానీ, చీమగడ్డలు, ఫిష్ లాంటివి కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కారణాలు చూసుకుంటే, ఎవరైతే ఫుడ్ పరంగా చూసుకుంటే, ఎవరైతే లో ఫైబర్ అంటే ఫుడ్లో ఎలాంటి ఫైబర్ లేని ఆహారం తీసుకోవటం, చికెన్లు, మటన్లు, మసాలాలు, పచ్చళ్ళు, కారాలు ఎక్కువ తీసుకోవటం, దాంతోపాటు చాలామంది ఏంటంటే నాన్ వెజ్ ఐటమ్, మీట్ ఇట్లాంటివి ఏం చేస్తారంటే పొద్దున తీసుకోవడం, మధ్యాహ్నం తీసుకోవడం, అంటే రేపు అన్నది లేదు అనే విధంగా విపరీతంగా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కువగా ఇంకా పూర్ డైజెషన్ ఉన్న వాళ్ళకి ఇంకా ప్రాబ్లం అవ్వడం, ఎర్లీ మార్నింగ్ కాన్స్టిపేషన్గా అంటే మోషన్ హార్డ్గా స్ట్రెయిన్ చేయడం, మంట రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ అంటే ఇది మనం తీసుకునే వెజిటేబుల్ ఫ్రైలు కానీ, లేకపోతే బయట చికెన్ ఫ్రైలు ఐటమ్స్ ఇట్లాంటివి కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ లాంటివి, అంటే ఎక్కువ నూనెలో ముంచి తీసిన ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవటం, ఇది ఎక్కువ ఫుడ్ అనేది దీనివల్ల కూడా ఎక్కువ ఇబ్బంది అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫ్రూట్స్ అసలు తీసుకోకపోవడం, దీంతో పాటు ఇంకా సెంటరీ లైఫ్ అంటాం. చాలామంది జాబ్ చేసుకునే వాళ్ళు తినడం కూర్చోవడం, జస్ట్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలాంటిది లేకపోవడం, అసలు వాటర్ అనేది ఏదో తప్పికైనప్పుడు ఒక గ్లాస్ 2 గ్లాసెస్ తాగడం, సరిపడా తీసుకోకపోవడం ఎక్కువగా. ఇంకోటి స్లీప్ డిస్టర్బెన్స్, అంటే రాత్రి 1-2 పడుకోవడం, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి లేగడం, అంటే స్లీప్లో బాగా అంటే నిద్రపోయే విధానంలో బాగా తేడా రావడం. కొంతమంది ఏం చేస్తారంటే నైట్ అంతా వర్క్ చేస్తారు, పొద్దునంతా పడుకోవడం జరుగుతుంది, దీనివల్ల డిస్టర్బెన్స్ వస్తుంది, అంటే స్లీప్ ప్యాటర్న్. ఇంకోటి తీసుకునే భోజనంలో అంటే భోజన టైం అంటే ఎట్లా పడితే అట్లా, అంటే ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తినడం, ఇరెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అంటాం. వీటి వల్ల కూడా బాగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ముఖ్యంగా న్యాచురల్ అడ్జస్ట్ని సప్రెస్ చేయడం, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ వచ్చే ఫీలింగ్ వచ్చినప్పుడు ఏదో వర్క్లో ఉండి దాన్ని అవాయిడ్ చేయడం వల్ల ఏమైందంటే, ఆ మోషన్లో ఉండే వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో బౌల్లో, అది మళ్ళీ పేగులు రీఅబ్జర్వ్ చేసుకోవడానికి మోషన్ హార్డ్గా అవ్వడం, ఇట్లాంటి సెడెంటరీ లైఫ్ హ్యాబిట్స్ వల్ల కూడా ముఖ్యంగా ఫుడ్ స్టైల్, ఫిజికల్ అంటే మనం చేసే పనుల వల్ల కానీ, మనం తీసుకునే ఫుడ్ కానీ. ఇంకోటి యాంగ్జైటీ అంటాం, అంటే ఎవరైతే ఎక్కువ ఓవర్ థింకింగ్ ఉంటుందో, ఎవరైతే ఎక్కువగా ఆలోచించడం, బాగా డిప్రెషన్కి లోన్ అవ్వడం, భయం, ఆందోళన, వీళ్ళల్లో కూడా మనం ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. కాబట్టి ఏదైతే అనుకున్న ఫుడ్ పరంగా కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ పరంగా కానీ, మనం చేసే ఆహార నియమాల వల్ల 95 to 98% కానీ 100% కూడా ఈ కారణాలు వదిలేస్తే మనం ఈ కాన్స్టిపేషన్ నుంచి బయటపడతాం. ఈ కాన్స్టిపేషన్ క్లియర్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఫ్యూచర్లో మలద్వార సమస్యలు అనేవి వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మన కారణాలు తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో అసలు మోషన్ ఫ్రీ అవ్వాలంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, దాన్ని ఎలాంటి అసలు మోషన్ కాన్స్టిపేషన్ అంటే ఏంటి, అంటే ఎలా ఉంటే మన కాన్స్టిపేషన్గా దాన్ని డయాగ్నోస్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం. కాబట్టి మీకు ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది చాలా వరకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.